శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారక రామ్ అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈస్ ద 4th జనరేషన్ ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ 1 గీత గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్. అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు. దానికి కూడా మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి. సో మరొక్కసారి రామ్కి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకెళ్తాడు. మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, అదే కాకుండా చౌదరి గారి టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. బికాజ్ నేను నమ్మేది టీమ్. వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్. అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీమతి వసుంధర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టు కన్వే యువర్ విషెస్ మ్యామ్, ప్లీజ్. All the best for a bright future, Ram. ఓ థ్యాంక్ యూ మ్యామ్. అలాగే సుహాసిని గారు మీరు కూడా ఒక్క మాట. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. దివి నుంచి మా తాతగారు నందమూరి తారక రామారావు గారు, అలాగే మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు, మా అన్నగారు నందమూరి జానకిరామ్ గారు దివ్య ఆశీస్సులతో, మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో, మా అభిమానులందరి ఆశీస్సులతో, మా మేనల్లుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ అ గ్రేట్ సక్సెస్ and he'll prove him as a hero in the 4th generation. అలాగే వీణా రావు గారికి, ఎలమంచిలి గీతా గారికి ప్రొడ్యూసర్, అండ్ వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్, అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద గుడ్ లక్. అలాగే ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులు కానీ మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ షవరింగ్ యువర్ లవ్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి మోహనకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా, వారి ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అతిథులకు
ముఖ్యంగా మా నందమూరి ఆడపడుచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అస్త్ర సన్యాసం చేసి 25 ఏళ్ళయింది. నా లాస్ట్ చిత్రం గొప్పింటల్లుడు. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత నా మనవడి షార్ట్ తీసే భాగ్యం నాకు కలిగింది. చౌదరి గారు వచ్చి మీ చేత్తో మీ మనవడి ఇది తీయాలండి అని చెప్తే ఇక తప్పలేదు, నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టా. ఇకపోతే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయనకి ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు, అంటే మనవడు మా జానకిరామ్. ఎందుకంటే మా జానకిరామ్ 3వ తరానికి అందరికంటే పెద్ద ఆయన, పెద్ద మనవడు. సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది, మా నాన్నగారికిను జానకిరామ్ గారికి. ఆ నేపథ్యంతో ఇక జానకిరామ్ గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది. ఆయనకి 2 పిల్లలు అక్కడే పుట్టారు అమెరికాలో. ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు. ఇక జానకిరామ్ గారికి మొదటి సంతానం మా రామ్, అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్. సో అక్కడ విధి విధానాలు మీకు తెలుసు. పుట్టబోయే బిడ్డలకి ముందే పేర్లు పెట్టాలి, అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి. అది మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి. ఆ నేపథ్యంలో జానకిరామ్కి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి, అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయనకి ఈ కళ్ళన్న ఎవరు, మా తారకరామ్, మా మనవడు తారకరామ్ చాలా ఇష్టం. సో ఆయన కూడా ఈ రంగంలోకి రావాలని తాపత్రయపడ్డాడు, దానికి చాలా కృషి చేశాడు. ఈ లోపల మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని చూడటం జరిగింది. ఆయన మీద సదాభిప్రాయం కలిగి ఆయనతో సినిమా తీయాలని ముందడుగు వేశారు ఆయన. దాని ఫలితమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ప్రొడక్షన్స్, దాని పూర్తి పేరు ఇదేంటమ్మా, న్యూ టాలెంట్ రోర్స్ ఎన్టీఆర్. సో అది. సో ఈ శుభ సందర్భాన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా చౌదరి గారికి వారి సతీమణికి గీతా గారికి లాభాలు ఆర్జించాలని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావుకి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కళామ తల్లి వరాల బిడ్డ, యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోడ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా మొదలవుతుంది. ఆ సినిమా సంస్థ ద్వారా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మా మనవడు ఎన్టీ రామారావు గారి ముని మనవడు వారు అరంగేత్రం చేస్తున్నారు. ఇదంతా మా అందరికీ చాలా సంతోషదాయకం. చాలా కసితో పనిచేస్తున్నాడు ఆయన.
దాంతో దాని తగ్గట్టుగా వైవిఎస్ చౌదరి దర్శకులు, ఎల్లమంచిలి గీత గారి నిర్మాత, సబ్జెక్ట్ రెడీ, మంచి సబ్జెక్ట్ తయారు చేశారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇక వైవిఎస్ చౌదరి గురించి చెప్పాలంటే సీతారామరాజు నందమూరి హరికృష్ణ గారు, నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు, సూపర్ హిట్ కొట్టారు, చాలా బాగా తీశారు. దాని తర్వాత లాహిరిలో, దాని తర్వాత సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య సినిమా తీయడం జరిగింది. అద్భుతంగా 3 సినిమా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. అలాగే వాళ్ళ సంస్థ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మంచి లాభాలు రావని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావు విజయవంతంగా ముందు సాగాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులతో సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నందమూరి మోహన రూప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మ్యామ్, యువర్ విషెస్. ఇక్కడికి